అందరికీ నమస్కారం। ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్రనగర్ జోన్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒకటి ఎర్రగూడ అండ్ పిఎన్టీ కాలనీ రెండు ప్రాంతంలో మార్నింగ్ 4 o'clock నుంచి కాసో ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది। ఈ ఆపరేషన్ లో ముగ్గురు ఏసీపీలు, తర్వాత 1 అడిషనల్ డీసీపీ, 10 members సిఐలు, 31 members ఏఎస్ఐలు, 160 members హెడ్ కానిస్టేబుల్, తర్వాత 3 platoons టీజీఎస్పీ నుంచి, అట్లాగే 3 platoons ఏఆర్ నుండి, జోనల్ టీమ్ 15 ఏఆర్ కానిస్టేబుల్స్, మొత్తం కలిపి దాదాపు 250 పైన పోలీస్ సిబ్బంది ఈ రెండు కాలనీస్ లో ఎర్రగూడ అండ్ పిఎన్టీ కాలనీస్ మోర్ దెన్ 350 హౌసెస్ చెక్ చేయడం జరిగింది। ఈ హౌసెస్ లో ఈ ఏరియాలో ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటే దానికి సంబంధించి మనం చేసాము। మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కాలనీలో కూడా మన పోలీస్ ద్వారా ఒకటి కాన్ఫిడెన్స్ తీసుకురావడం, పోలీస్ అనేది ఒకటి బయట కూడా మనం తిరుగుతున్నాము, ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళకి డిటరెన్స్ కోసం ఈ ఆపరేషన్స్ చెక్ చేస్తున్నాం। ఈ ఆపరేషన్ లో వెహికల్ సందర్భంగా 38 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది। దానికి డాక్యుమెంట్స్ చెక్ చేసి మళ్ళీ ఒకవేళ క్లియర్ ఉంటే అది పంపిస్తాము। అట్లాగే లిక్కర్ కేసెస్ 2 అయినాయి, 14 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది। పిఎన్టీ కాలనీలో స్పెసిఫిక్లీ మనం ఎందుకు చూస్ చేసామంటే అక్కడ చాలా మంది ఫారినర్స్ ఉంటారు, ఆఫ్రికన్ కంట్రీ నుంచి, తర్వాత ఇతరాల్ స్టేట్స్ కంట్రీస్ నుండి ఉంటారు। దానిలో ఆల్మోస్ట్ 10 హౌసెస్ లో 36 members లో చెక్ చేయడం జరిగింది, ఇప్పటి కూడా నడుస్తూనే ఉన్నాయి। దానిలో ఆ 36 members లో 3 పర్సన్, 1 ఫీమేల్ అండ్ 2 మేల్ సుడాన్ అండ్ ఉగాండా నుంచి వాళ్ళది వీజా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ఉన్నారు, ఓవర్ స్టే ఉన్నారు। మనతో పాటు యాజ్ వెల్ పోలీస్ సిబ్బంది తో పాటు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఫరారో ఆఫీస్ సంబంధించిన సిబ్బంది కూడా ఆల్మోస్ట్ 50 మంది ప్లస్ వాళ్ళు కూడా విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ పాపులోన్ డివైసెస్ తో వచ్చారు, వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు। ఎవరైనా ఫారినర్స్ కూడా ఓవర్ స్టే ఉంటే వాళ్ళని రిక్విజిట్ యాక్షన్స్ వాళ్ళపైన కూడా తీసుకోవడం జరుగుతున్నది। అన్ని 36 persons కి చెక్ చేస్తే డ్రగ్ కిట్ ద్వారా చెక్ చేశాం మనం, చెక్ చేస్తే మనకి ఏం దొరకలేదు। ఎస్ఓటీ టీం వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్ఓటీ టీం తో పాటు మనం అది డ్రగ్ కిట్ ద్వారా వాళ్ళు చెక్ చేస్తున్నాం, యూరిన్ టెస్ట్ అవుతున్నది। దానిలో ఇప్పటిదాకా ఆ 36 members కి రాలే, అయినా కూడా ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ఏమైనా వస్తే అది ఫైనల్ డాటా మేము ఇస్తాము। మనకి కాసో ఆపరేషన్ లో రాలే, బట్ అయినా కూడా వేరే ఏదైనా ఈ విధంగా సందర్భాలు వస్తే మనం అప్పటికప్పుడే ఇమీడియట్లీ కేసు కట్టడం, తర్వాత దానికి ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడి నుండి తెచ్చారు, ఎవరికి అమ్ముతున్నారని మొత్తం చేసి మనం కేసులో తీసుకురా వస్తున్నాం వాళ్ళందరినీ। థ్యాంక్ యూ సార్।